హల్లెలూయా హల్లెలూయా. సమస్తమైన మహిమా ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసింది. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైనాడు. చాలు. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈరోజు మన అంశం ఏంటిదంటే నీతికి వారసుడు. హల్లెలూయా. మన అంశం ఏంటిది? నీతికి వారసుడు. హల్లెలూయా. మరి చాలా మంది మరి అందరూ కూడా వారసులుగా ఉంటారు. దేనికి వారసులుగా ఉంటారు? వంశానికి వారసులుగా, ఆస్తులకు వారసులుగా ఉంటారు. హల్లెలూయా. అయితే మరి నోవాహు దేనికి వారసుడుగా ఉన్నాడు? నీతికి వారసుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం అంతా కూడా ఏముంటుంది? పాత నిబంధనలో ఉన్న విశ్వాసుల జాబితా అన్నమాట. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు మరి ఏ విధంగా విశ్వాసముతో దేవుని ఎదుట మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు, ఏ విధంగా రాజ్యాలను జయించారు అన్నది మరి పౌలు భక్తుడు ఈ 11వ అధ్యాయంలో రాశాడు. హల్లెలూయా. అయితే మరి 7వ వచనంలో ఎవరి గురించి చెప్తున్నాడు? నోవాహు గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? నోవాహు గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. మరి నోవాహు గురించి ఏం చెప్తున్నాడు? విశ్వాసమును బట్టి నోవాహు ఏం చేసిండట? అది వరకు చూడని సంగతుల విషయమై, అంటే మరి అప్పటి వరకు నోవాహుకు వర్షం అంటే ఏంటిదో తెలియదు. వర్షం తెలియదు, వరద తెలియదు నోవాహుకు. నోవాహు కాలం వరకు కూడా భూమి మీద వర్షము అంత కురవలేదు. హల్లెలూయా. నోవాహు వరకు కూడా భూమి మీద వర్షం కురవలేదు. అంత పంటలు వండేటి. ఎట్లా వండేటి అంటే మంచుతోటి వండేటివి. ఇంకా నీళ్లు కూడా భూమిలో నీళ్లు కూడా ఎక్కువగా ఉండేటి అన్నమాట. హల్లెలూయా. మరి దేవుడు మరి సృష్టిని సృష్టించినప్పుడు మరి దేవుడు మరి కిందికి వచ్చినప్పుడు ఈ భూమి అంతా కూడా ఎట్లుంటుంది? మొత్తం జలమయంగా ఉంటుంది. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడు? మొదటి రోజేమో వెలుగు కలుగును గాక అని పలికాడు, వెలుగుని చీకటిని వేరు చేశాడు. రెండో రోజు దేవుడే ఏమన్నాడు అంటే ఈ జలము ఆ జలము వేరైపోయి మధ్యలో విశాలం కలుగును గాక అని పలికాడు. హల్లెలూయా. పలికినప్పుడు సగం నీళ్లు మరి పైకి వెళ్ళిపోయినాయి, సగం నీళ్లు మరి భూమికి కిందికి వచ్చినాయి అన్నమాట. హల్లెలూయా. అంటే మరి అప్పుడు నోవాహు టైం వరకు కూడా మరి భూమి అంతా కూడా ఎక్కువ దేనితో ఉందంటే నీళ్లతో నిండి ఉంది భూమి అంతా కూడా. హల్లెలూయా. ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి, లేవని కాదు. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి మరి మనం తాగుతున్న భూమిలో. కానీ ఎక్కువ నువ్వు తవ్వినప్పుడు మొదలు ఏముంటుంది అంటే వేడి ఉంటుంది. హల్లెలూయా. నీళ్ళు ఉంటాయి కానీ నీళ్ళు ఎక్కడ ఉంటాయి? పైన ఉంటాయా? చాలా లోపలికి. నీవు బోర్ వేయాలంటే కనీసము మరి 100-150 ఫీట్లన్న దోడితే అప్పుడు నీళ్ళు వస్తాయి. అవునా? కానీ నోవాహు కాలంలో అంత దోడాల్సిన అవసరం లేదు. కొంచెం దోడితే చాలు నీళ్ళు వచ్చేటి. అంత మరి భూమి అంతా కూడా అట్లా నీళ్ళతో ఉండేది. కాబట్టి మరి అప్పుడు వర్షం పడే అవసరం లేదు అప్పుడు. హల్లెలూయా. కాబట్టి అప్పుడు వర్షం పడలేదు. నోవాహుకు తెలియదు వర్షం గురించి. నోవాహు కానీ నోవాహు కాలంలో ఉన్న ప్రజలకు ఎవ్వరికి కూడా వర్షం గురించి కానీ వరద గురించి కానీ తెలియదు. హల్లెలూయా. అయితే మరి ప్రజలందరూ కూడా మరి దేవునికి విరోధముగా జీవిస్తున్నారు. మరి ఆదికాండం 6వ అధ్యాయంలో అంతా కూడా చూసుకుంటే మరి దేవుడు సంతాపపడతాడు, నేను ప్రజలను ఎందుకు సృష్టించినా అని చెప్పి. అంటే మరి దేవుడు ఎందుకు సృష్టించినా అని చెప్పి సంతాపపడ్డాడు అంటే మరి ప్రజలు ఎంత దుర్మార్గులైతే దేవుడు అట్లా అనుకోవాలి. అవునా కదా? హల్లెలూయా. సృష్టించినందుకు మరి ఇప్పుడు ఒక తల్లిదండ్రి నా కడుపున వీడు ఎందుకు పుట్టాడు అని చెప్పి ఎప్పుడు అనుకుంటాడు? ఎప్పుడు బాధపడతారు? ఎప్పుడు అనుకుంటారు? వాడు దుర్మార్గుడు అయితేనే.
అవునా కదా? హల్లెలూయా. మరి దేవుడు కూడా మరి ప్రజలందరూ మరి నోవాహు కాలంలో దేవునికి మరి దేవుని చాలా బాధ పెట్టారు. ఎంత మరి దేవుడు వాదించాడు, మీరు ఈ తప్పు చేయకండి అని చెప్పి వాదించినా కానీ వినలే. హల్లెలూయా. దేవుడు చివరికి ఏం చేసిండంటే, ఇక నా ఆత్మ మనుషులతో వాదించదు ఇంకెప్పటికి అని చెప్పి దేవుడు ఏం చేసిండంటే 120 సంవత్సరాలు అగున ఆయుష్ అన్నాడు. అప్పటి వరకు 900, 800, 900 అట్లా బ్రతికారు. హల్లెలూయా. నోవాహు కాలం నుండి 120 సంవత్సరాలు అయింది ఆయుష్. హల్లెలూయా. ఆ 120 సంవత్సరాలు అని కూడా ఎందుకు అన్నాడంటే, ఆ 120 సంవత్సరాలు దేవుడు ఆ మనుషులతో వాదించాడు. హల్లెలూయా. 120 సంవత్సరాలు దేవుడు మాట్లాడాడు మనుషులతో, మీరు ఈ తప్పులు చేయకండి అని చెప్పి. అయినా కూడా మరి మనుషులు వినకపోయేసరికి దేవుడు ఏం చేశాడంటే, ఇంకా దేవుడు మరి జలప్రలయమును రప్పించి సృష్టి అంతా కూడా ఇంకా తుడిచేద్దాం అనుకున్నాడు. హల్లెలూయా. అయితే మరి ఆ ప్రజలందరిలో ఒక్క వ్యక్తి మాత్రము మరి దేవుని కృప పొందినవాడుగా, ఒక్క వ్యక్తి నీతిమంతుడిగా కనిపించాడు. ఆయన ఎవరంటే నోవాహు. హల్లెలూయా. మరి దేవుడు మరి నోవాహు కూడా వర్షం అంటే ఏంటిదో తెలియదు, వరద అంటే ఏంటిదో తెలియదు. నోవాహు కాలంలో ఉన్న ప్రజలకు ఎవ్వరు కూడా వర్షం వరద ఏంటిది అనేది ఏం తెలియదు. హల్లెలూయా. కానీ మరి నోవాహు నమ్మిండు. దేవుడు చెప్పింది ఏదో అది జరుగుతుంది, దేవుడు చెప్పింది జరుగుతుందని నమ్మిండు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి నమ్మిండు కాబట్టి ఏం చేశాడంటే, మరి ఇక్కడ రాయబడి ఉంది కదా, మరి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే. హల్లెలూయా. మరి నోవాహు మరి అది వరకు చూడని సంగతుల గురించి ఏమైందంటే దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. హల్లెలూయా. అంటే మరి భూమి మీద వర్షం కురుస్తుంది, 40 దినాలు వర్షం, 40 రాత్రులు 40 పగలు వర్షం కురుస్తుంది, జలప్రలయం రప్పించబోతున్నాను, జలప్రలయం రప్పించి సృష్టి అంతటిని కూడా నేను మరి ముంచి వేయబోతున్నా అని చెప్పి దేవుడు మరి ఆ నోవాహు దేవుడు ముందే హెచ్చరించాడు. హల్లెలూయా. అయితే మరి నోవాహు ఏం చేసిందంట, అది వరకు చూడని విషయంలో బట్టి మరి సంగతులను బట్టి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే ఏం చేసిందంటే, తర్వాత తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. హల్లెలూయా. మరి దేవుడు చెప్పాడు, నిన్ను నీ కుటుంబాన్ని, నువ్వు నీతిమంతుడుగా కనబడుతున్నావు కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని మాత్రమే నేను కాపాడుతా. హల్లెలూయా. కాబట్టి ఒక ఓడ తయారు చేసుకో అని చెప్పి మరి ఆ ఓడ ఎట్లా తయారు చేయాలన్నా కూడా దేవుడు ప్లాన్ ఇచ్చాడు. మరి ఆ ఓడ ఎంత అంటే 3 అంతస్తులు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఇప్పుడు మరి నోవాహును కాపాడితే మరి నోవాహు కోసం ఇంకా ఏమేమి ఉండాలి? పక్షులు ఉండాలి, జంతువులు ఉండాలి, అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు నోవాహును ఒక్కనే కాపాడితే మరి నోవాహు ఎట్లా బ్రతుకుతాడు? నోవాహు కుటుంబం ఎట్లా బ్రతుకుతుంది? ఏం చేసి బ్రతుకుతారు? అందుకే దేవుడు ఏం చేశాడు, జంతువుల మరి నోవాహుతో ఏం చెప్పిండంటే, మరి ప్రతి దాంట్లో కూడా పక్షులల్లో కానీ జంతువులల్లో కానీ ఒక ఆడది ఒక మొగది నువ్వు ఆ ఓడలో చేర్చుకోవాలంట. హల్లెలూయా. ప్రైజ్. మరి అట్లా మరి నోవాహు మరి ఓడను కట్టి మరి ఓడలో ఏం చేశాడు, ఒక ఆడది ఒక జంతువులలో పక్షులలో అన్నిట్లో కూడా మరి ఒక ఆడది ఒక మొగది మరి తీసుకొని ఆ ఓడలో పెట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఇక్కడ మరి నోవాహు విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతుల విషయమై మరి ఆ దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడు ఏం చేసినంత తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. హల్లెలూయా. మరి ఆ ఓడను మరి నోవాహు ఎవరి కొరకు సిద్ధం చేసినంట? ఇంటి వారి రక్షణ కొరకు. హల్లెలూయా. దేవునికి నీతిమంతులుగా కనబడుతుంది ఎవరంటే నోవాహు ఒక్కడే. కానీ మరి నోవాహుకి ఏముంది, నేను నా ఇంటి వారు కూడా
రక్షింపబడాలని ఉంది. ఇప్పుడు మరి దేవుడు నోవాహు కుటుంబాన్ని కూడా ఎందుకు కాపాడాడంటే నోవాహును బట్టే. హల్లెలూయా. దేవుని చెవులు ఎప్పుడు కూడా ఎవరి వైపునకు ఉంటాయంట? నీతిమంతుల వైపునకు ఉంటాయంట. నీతిమంతులు ఏం చెప్తారా చేద్దామని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. హల్లెలూయా. మరి పోయిన వారం మనం ధ్యానించాం. యోబు గ్రంథంలో 22వ అధ్యాయంలో చివరి వచనంలో ఏముంది? నీ చేతుల శుద్ధి వలన నిర్దోషి కాని వారినైనను ఏం చేస్తాడంట? దేవుడు కాపాడుతాడని రాయబడింది. ఒకసారి చదవండి. యోబు గ్రంథం 22వ అధ్యాయము చివరి వచనం. నిర్దోషి కాని వారిని నైనను ఆయన విడిపించు, అతడు నీ చేతుల శుద్ధి వలన విడుకుంటబడను. చాలు. హల్లెలూయా. నిర్దోషి కాని వారినైనా కానీ దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట. హల్లెలూయా. ఎందుకు విడిపిస్తాడంట? నీ చేతుల శుద్ధిని బట్టి. హల్లెలూయా. నోవాహు కుటుంబం ఏమి మంచి వాళ్ళు కాదు. నోవాహు మరి కొడుకులేమి అంత మంచి వాళ్ళు కాదు. హల్లెలూయా. మరి నోవాహుకు ఎంతమంది కొడుకులు ఉన్నారు? 3 కొడుకులు ఉన్నారు. హల్లెలూయా. హాము, షేము, యాపేతు. మరి హాము ఏం చేసిందంటే మరి జలప్రలయం తర్వాత మరి ఆ నోవాహు తోట వేసుకొని ద్రాక్ష తోట వేసుకొని మరి ఏం చేసిందంటే మరి ఆ ద్రాక్ష రసం మత్తుగా తాగి ఫుల్గా తాగి పడిపోయాడు. వస్త్రాలు ఆయన ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేవో కూడా చూసుకొని అంత మత్తులో ఉన్నాడు. ఆ వస్త్రహీనుడిగా పడిపోయాడు. అయితే ఆ హాము ఏం చేసిండంటే ఆయన ఏం చేయాలి? బట్ట కప్పాలి. కానీ ఏం చేసిండు? పోయాలి అన్నలకు కూడా చెప్పి మరి వెక్కిరించాడు, నవ్విండు. చూసిన మన తండ్రి ఎట్లా వాడు ఉన్నాడు చూడపో అని చెప్పి. హల్లెలూయా. ఆ తర్వాత మరి ఆయన వంశంలో నుంచి వచ్చిన వారందరూ కూడా మరి దేవునికి మరి విరోధంగా జీవించిన వారు, హాము వంశంలో నుంచి వచ్చిన వారందరూ కూడా, కానానీయులందరూ కూడా. హల్లెలూయా. అంటే మరి వాళ్ళు ఏం మంచి వాళ్ళు కాదు, కానీ అంత మంచి వాళ్ళు కాకపోయినా కానీ మరి నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఎందుకంటే నోవాహును బట్టి. హల్లెలూయా. నోవాహుకు నోవాహుకు ఆయన హృదయంలో ఉంది నా కుటుంబం కూడా కాపాడబడాలని. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచుకోమని చెప్పి దేవుడు మరి ఓడను మరి కట్టిపించాడు నోవాహుతో. హల్లెలూయా. మరి నోవాహు మరి విశ్వాసమును బట్టి దేవుని చేత అదివరకు చూడండి, సంగతుల విషయం హెచ్చరింపబడి భయభక్తుడైన వాడు ఏం చేశాడు? ఇంటి వారి రక్షణ కొరకు ఓడను కట్టుకున్నాడు. హల్లెలూయా. నేను మాత్రం రక్షింపబడతా అంటే కాదు. హల్లెలూయా. మనం రక్షింపబడాలి, మనతో పాటు మన కుటుంబం కూడా ఏం కావాలి? కుటుంబం కూడా రక్షింపబడాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మనతో పాటు మన కుటుంబాన్ని కూడా ఏం చేయాలి? మనం రక్షించాలి. నోవాహు నేను ఒక్కరిని రక్షింపబడితే చాలు అనుకోలే, నా కుటుంబం కూడా రక్షింపబడాలి, నా కుటుంబం కూడా మరి ఆ జలప్రలయం నుండి తప్పింపబడాలి నా కుటుంబం అంతా కూడా అనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కొడుకులు అంటే ఒక మాట వినకపోయినా ఇంకో మాట నన్ను వింటారు. కానీ కోడళ్ళు వింటారా అంటారా? అస్సలు వినరు, కైట్ ఆపోజిట్ ఉంటారు. అవునా కదా? హల్లెలూయా. కానీ నోవాహు కోడళ్ళు కూడా మరి ఆ ఓడలో ప్రవేశించారు. వాళ్ళకు కూడా వర్షం గురించి తెలియదు, ఏం తెలియదు, కానీ ఓడలో ప్రవేశించింది. హల్లెలూయా. అంటే మరి వాళ్ళకి ఆ మనసు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు వాళ్ళకి ఆ మనసు. నోవాహును బట్టి మరి నోవాహుకు మరి ఆయన కుటుంబం కూడా రక్షింపబడాలని ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన కుమారులకు, ఆయన మరి ఆయన కోడళ్ళకు, ఆయన భార్యకు కూడా ఈ ఓడలో ప్రవేశించాలన్న మనసు దేవుడు కలుగజేశాడు. హల్లెలూయా. భర్తల మాటలు మరి భార్యలు వింటారన్న గ్యారెంటీ ఉందా?
లేదు. ఇప్పటి వరకు ఇప్పుడు నోవాహు కాలం వరకు వర్షం అంటే ఏంటిదో కూడా తెలియదు, ఎవరికీ తెలియదు, నోవాహుకు కూడా తెలియదు. నోవాహు నమ్ముతున్నాడు, ఎట్లా బ్లైండ్గా నమ్ముతున్నాడు, దేవుడు చెప్పింది ఏదో జరుగుతుందని నమ్ముతున్నాడు అంతే నోవాహు. హల్లెలూయా. మరి ఎవరు కూడా వర్షం గురించి వరద గురించి ఏమి కూడా తెలియదు. హల్లెలూయా. మరి నోవాహు వర్షం వస్తుంది వరద వస్తుంది అని చెప్పినప్పుడు మరి నోవాహు ఓడ కట్టుకుంటున్నప్పుడు మరి జనరల్గా అయితే భార్య ఏమని ఉంటుంది, ఏమనాలి, వర్షం అంటే ఏంది, వరద అంటే ఏంది, ఏడికెళ్ళి వస్తుంది, ఇన్ని రోజులు లేదు ఏడికెళ్ళి వస్తుంది, ఏమైనా పిచ్చోనువా నువ్వు అని చెప్పి అనొచ్చు. అంటారా? అంటారు, ఖచ్చితంగా అంటారు. అవునా? హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజులలో చూసుకుంటే భర్తతో ఒక దారి అయితే భార్యది ఇంకో దారి ఉంటుంది. అవునా? హల్లెలూయా. ఈ రెండు కలవడం చాలా కష్టం. హల్లెలూయా. ఈ రెండింటిని దేవుడు తప్ప ఇంకెవరు కూడా కలపలేరు. హల్లెలూయా. మరి అని ఉండొచ్చు నోవాహును కూడా, మరి ఆ భార్య కూడా అని ఉండొచ్చు. కానీ మరి ఓడ తయారైపోయిన తర్వాత మరి ప్రవేశించేసింది ఓడలో. మరి దేవుడు ఆమెకు ఆ మనసు ఇచ్చాడు నోవాహును బట్టి, ఆమెకు వాళ్ళ కోడలకు ఆ మనసు ఇచ్చారు. అలా మా మామ చెప్పినట్టుగా ఓడలో ప్రవేశించాలని చెప్పి కొడుకులకు మనసు ఇచ్చిండు దేవుడు. నోవాహును బట్టి మరి నోవాహు మరి ఆ ఓడలో చేర్చుకున్నాడు. నోవాహు కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించాడు. మరి తర్వాత మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ హెబ్రీ పత్రిక 11:7 అందువలన లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను. హల్లెలూయా. అందువలన అంటే ఎందుకు మరి అతను లోకం మీద ఇప్పుడు ఇక్కడ ఏముంది, అందువలన అతను లోకం మీద నేరస్థాపన చేసి, హల్లెలూయా, ఆయన ఏం చేసిండంట, లోకం మీద నేరస్థాపన చేసిండంట, అంటే లోకానికి తీర్పు తీర్చిండు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు జలప్రలయం రప్పించి దేవుడు తీర్పు, దేవుడు జలప్రలయం రావడం అనేది దేవుని తీర్పే. హల్లెలూయా. అయితే మరి నోవాహు కూడా లోకం మీద చేసిన నేరస్థాపన చేసిండు. హల్లెలూయా. ఆయన ఎట్లా తీర్పు తీర్చగలిగాడు, ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నాడు కాబట్టి ఆయన తీర్పు తీర్చగలిగాడు, మీరు చేస్తుంది తప్ప అని చెప్పి. హల్లెలూయా. ఈ నోవాహు ఆయన కుటుంబాన్ని రక్షించుకోకపోతే లోకం మీద నేరస్థాపన చేసేటోడా కాదు. ఒకవేళ నోవాహు మరి మీరు చేస్తుంది చెడు చెప్పి మరి మనుషులకు చెప్తే మరి ఈయన కుటుంబమే సరిగా లేకపోతే, ఈయన కుటుంబం రక్షింపబడకపోతే చూసిన ఇరుగు పొరుగులు ఏమంటారు, నీ కుటుంబమే రక్షింపబడలేదు, నువ్వు నాకేం చెప్తావు, పోయి మొదలు నీ కొడుకుని చెప్పో, వాడు ఏమన్నా లంగ దొంగ పనులు చేస్తున్నావు వాని చెప్పు, నీతి 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 సూత్రాలు లేదు, నాకేంది చెప్తున్నావు అంటారా? అన్నారా? అంటారు, అవునా కదా? హల్లెలూయా. నోవాహు కుటుంబం కూడా నోవాహు మాట వినకపోతే ప్రజలందరూ ఏమనేటోళ్ళు, నీ కుటుంబమే సరిగా లేదు, నీ పిల్లలే నీ మాట వింటలేరు, ఓడలో ప్రవేశించండి రా అంటే నీ కొడుకులే వస్తలేరు, నీ కోడలే వస్తలేదు, నీ భార్యనే వస్తలేదు, మేము ఎట్లా రావాలి, మొదలు మీ కుటుంబాన్ని చేర్చుకో, తర్వాత మమ్మల్ని విలువ అంటారా? అన్నారా? అంటారు, అవునా? హల్లెలూయా. అప్పుడు నోవాహు ఏం చేస్తాడు? ఏం చేయలేడు, సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. అవునా? హల్లెలూయా. అదే తన కుటుంబాన్ని ఆయన రక్షించుకుంటే ఇతరులకు కూడా ఆయన ఏం చేయగలుగుతాడు? తీర్పు తీర్చగలుగుతాడు, ఇతరులను కూడా గద్దించగలుగుతాడు. హల్లెలూయా. కుటుంబమే సరిగా లేకపోతే మరి ఇతరులను ఏం గద్దించగలుగుతాడు? గద్దించలేడు. అవునా కదా? హల్లెలూయా. మరి సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక, సామెతలు 31వ అధ్యాయంలో ఇరవై 23వ వచనం.
31వ అధ్యాయం 23వ వచనం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుంటును, గవిని వద్ద పేరుగొందిన వాడై ఉండును. చాలు. హల్లెలూయా. ఈ సామెతలు 31వ అధ్యాయం అంతా కూడా మరి ఎవరి గురించి చెప్పబడుతుంది అంటే బుద్ధిమంతురాలైన స్త్రీ గురించి చెప్పబడుతుంది. దేవుని యందు భయభక్తులు అయిన స్త్రీ గురించి చెప్పబడుతుంది. హల్లెలూయా. మరి భార్య దేవుని యందు భయభక్తులు కలిగి బుద్ధిమంతురాలైతే ఆమె పెనిపెట్టి ఎక్కడ కూర్చుంటాడంట? దేశపు గవిని దగ్గర. ఎక్కడ కూర్చుంటాడ? దేశపు పెద్దలతో కూడా కూర్చుంటాడంట. హల్లెలూయా. గవిని యొద్ద పేరుగొనిన వాడయ్యుండునంట. హల్లెలూయా. ఎవరితో కూర్చుంటాడంట? బుద్ధిమంతురాలైన భార్య భర్త ఎవరితో కూర్చుంటాడంట? దేశ పెద్దలతో కూర్చుంటాడంట. దేనికి? న్యాయం తీర్చడానికి. ఇప్పుడు ఊర్లలో పెద్దలు ఉంటారు. ఊర్లలో పెద్దలు ఎందుకుంటారు? పెద్దలు చేసే పని ఏంటిది? తీర్పు తీర్చడం. అవునా కదా? హల్లెలూయా. ఈ బుద్ధిమంతురాలైన భార్య వాళ్ళ భర్త ఎక్కడ కూర్చుంటుండంట? దేశ పెద్దలతో కూర్చుంటాడంట. దేశపు గవిని దగ్గర పేరుగొన్న వాడుగా ఉంటున్నాడు. మరి ఆయన ఎందుకు ధైర్యంగా పోయి మరి పెద్దలతో కూడా కూర్చొని తీర్పు తీర్చగలుగుతున్నాడు? ఆయన భార్య మంచిది కాబట్టి. హల్లెలూయా. ఆయన భార్యనే మంచిది కాకపోతే మరి ఆయన తీర్పు చెల్లుతుందా అంటే చెల్లదు. ఏం చేస్తారు? జనాలు తీసి పడేస్తారు. మొదలు నీ భార్యనే సరిగా లేదు, నువ్వు మాకిట్లా తీర్పు తీరుస్తున్నావు అని. అవునా కదా? అంటే మన కుటుంబం సరిగా లేకపోతే మనము ఇతరులకు ఏం చెప్పలేము మనం. హల్లెలూయా. మన కుటుంబాన్ని మనం సరి చేసుకున్నప్పుడే, మన కుటుంబాన్ని మనం రక్షించుకున్నప్పుడే ఇతరులకు కూడా మనం తీర్పు తీర్చగలుగుతాం. హల్లెలూయా. మరి నోవాహు ఏం చేసిందంట? లోకం మీద నేరస్థాపన చేసిందంట. లోకం మీద ఎట్లా నేరస్థాపన చేయగలిగాడు? ఆయన అదివరకు చూడని సంగతుల విషయమై మరి హెచ్చరింపబడి దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకు కూడా ఏం చేసిందంటే ఓడని సిద్ధం చేసుకున్నానంట. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేయగలిగిండు? లోకం మీద నేరస్థాపన చేయగలిగిండు. హల్లెలూయా. తర్వాత మరి ఏమైందంటే ఆయన విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైందంట. హల్లెలూయా. విశ్వాసమును బట్టి కలిగే నీతికి వారసుడైందంట. హల్లెలూయా. అంటే విశ్వాసమును బట్టి కలుగు నీతి అంటే మరి పౌలు మరి ఇక్కడ రోమపత్రికలో ఉంటుంది, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం వస్తే హృదయంలో ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది అని ఉంటుంది. హల్లెలూయా. చూడండి రోమపత్రికలో 10వ అధ్యాయము, రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుల హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడవడును సిగ్గుపడుడని లేఖనం చెప్తున్నది. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? ఇక్కడ పౌలు భక్తుడు యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు అన్నది. 10వ వచనంలో చూస్తే నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను. హల్లెలూయా. అంటే మరి హృదయంలో విశ్వసిస్తే ఏం కలుగుతుంది? నీతి అంటే యేసు ప్రభునందు విశ్వాసం వస్తే. ఇప్పుడు మరి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూసుకుంటే కనుక చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము అని రాయబడి ఉంటుంది. విశ్వాసం లేకుండా ఏంటంట? ఇక్కడ 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంది కదా, చదువు. హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలం దయచేయు వాడని నమ్మవలను కదా. చాలు. హల్లెలూయా. విశ్వాసం లేకుండా ఏంటంట? దేవునికి ఇష్టలైనట అసాధ్యం. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఏంటంట? ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలం దయచేయవాడని
నమ్మవలెను కదా అంటున్నాడు. హల్లెలూయా. వెదుకు వారికి ఫలం దయచేవాడని చెప్పి నమ్మినప్పుడే మరి నీలో ఆటోమేటిక్గా ఏం పని చేస్తాయి అంటే దేవునికి ఇష్టడుగా నువ్వు జీవిస్తావు. దేవునికి ఇష్టమైన క్రియలు పనిచేస్తాయి. హల్లెలూయా. మరి నోవాహు దేవునికి విధేయతను చూపించాడు. దేవుని లోబడి ఓడగట్టుకోమంటే ఓడగట్టుకున్నాడు. నీ కుటుంబాన్ని ఆ ఓడలో ప్రవేశపెట్టమంటే మరి కుటుంబాన్ని ఓడలో ప్రవేశపెట్టాడు. జంతువులను పక్షులను ఓడలో ప్రవేశపెట్టాడు. దేవునికి ఏం చేశాడు నోవాహు? విధేయత చూపించాడు. హల్లెలూయా. మరి తన కుటుంబాన్ని కూడా మరి ఆయన రక్షించుకున్నాడు. హల్లెలూయా. అంటే మరి ఇదంతా కూడా ఎట్లా చేశాడు? విశ్వాసంతో చేశాడు. హల్లెలూయా. అంటే మరి దేవుని యందు విశ్వాసము మనకుంటే కనుక ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము? దేవునికి ఇష్టమైన క్రియలే చేసేస్తాం మనం. హల్లెలూయా. కష్టమైన కానీ మరి దేవునికి ఇష్టమైన క్రియలే చేసేస్తాం మనం ఆటోమేటిక్గా. హల్లెలూయా. మరి విశ్వాసంతో మరి నోవాహు మరి విశ్వాసంతోటే మరి ఓడను కట్టి మరి తన కుటుంబము రక్షణ కొరకు మరి ఓడను సిద్ధం చేశాడు. హల్లెలూయా. కాబట్టి మరి లోకం మీద నేరస్థాపన చేశాడు. తర్వాత విశ్వాసమును బట్టి కలుగు నీతికి ఏమైందంటే వారసుడు అయిందంట. హల్లెలూయా. మనం వారసులం కావాలి. దేనికి వారసులం కావాలి? నీతికి వారసులం కావాలి. హల్లెలూయా. వారసుడు అంటే ఎవరు? కొనసాగించేవాడు. హల్లెలూయా. వంశాన్ని కొనసాగించేవాడు, ఆస్తులను పెంపార చేసేవాడు. హల్లెలూయా. మరి వానే వారసుడు అంటారు. అవునా? హల్లెలూయా. అట్లనే మనం వారసులుగా ఉండాలి. ఎవరికి వారసులంగా ఉండాలి? మనము నీతికి వారసులంగా ఉండాలి. నీతిని కొనసాగించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. అంటే మనం నీతికి వారసులంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం నోవాహు ఏ విధంగానైతే మరి దేవుడు ఇచ్చే తీర్పు విషయంలో అంటే మరి దేవుడు జలప్రలయం రప్పిస్తా, వర్షాన్ని కురిపిస్తా, జలప్రలయం రప్పించి ఈ సృష్టి అంతటిని కూడా తుడిచి వేస్తా అని చెప్పినప్పుడు ఇదే జరుగుతుందని చెప్పి ఎట్లయితే నమ్మాడో హల్లెలూయా. మరి నమ్మి దేవుని యందు భయభక్తులు కలిగి ఇంటి వారి రక్షణ కొరకు కూడా మరి ఓడను సిద్ధం చేసుకున్నాడో మరి మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మనకు కూడా చెప్తున్నాడు ఏంటిది? 7 ఏళ్ళ శ్రమల కాలం వస్తుంది. హల్లెలూయా. ఇంతవరకు మనము చూడాలి. అది కూడా ఎలాంటి ఇప్పుడు నోవాహు ఏ విధంగానైతే జలప్రలయం చూడలేదో మనం కూడా 7 ఏళ్ల కాల శ్రమల కాలం 7 సంవత్సరంలో మరి 7 కాల శ్రమల కాలమును మనం కూడా చూడాలి. దేవుడు చెప్తుంటేనే మనం వింటున్నాం. హల్లెలూయా. భయంకరమైన దినాలు యేసు ప్రభు చెప్పండి. ఆ దినాలు ఎట్లుంటాయంటే మరి పర్వతాలారా మా మీద వచ్చి పడండి అంటే కూడా పర్వతాలు కూడా వారిపోతాయంట. అంత వేదన. హల్లెలూయా. అంత వేదన ఇప్పటి వరకు కూడా మరి ఎప్పుడు కూడా అంత వేదన రాలేదు, రాబోతుంది. హల్లెలూయా. మరి నోవాహు కాలం వరకు కూడా మరి వర్షము వరద ఏదో తెలియదు. కానీ మరి దేవుడు చెప్పినప్పుడు నమ్మిండు. మరి మనం కూడా ఏం చేయాలి? మనం కూడా మరి ఆ 7 ఏళ్ల శ్రమల కాలం ఎట్లుంటుంది ఏంటిది అనేది మనకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు 7 ఏళ్ల కాల శ్రమల కాలం వస్తుంది అని చెప్పి. హల్లెలూయా. భయంకరమైన దినములు వస్తాయని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రసంగి గ్రంథంలో చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినం నందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాను. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుతురు, బలిష్ఠులు వంగుదురు.
విసరువారు కొద్దిమంది రగుట చేత పని చాలించుకొనురు. కిటికీలలో గుండు తగ్గిపోను, వీధి తలుపులు మూయబడును. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయు వారినందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. చాలు చాలు. మరి అక్కడ సొలొమోను ఏం చెప్తున్నాడు? దుర్దినములు రాకముందే ఈ సంవత్సరంలో నా సంతోషము లేదనే మరి సంవత్సరాలు రాకముందు ఏం చేయాలంట? ఈ దేవుని స్మరణకు తెచ్చుకోమంటాడు. సూర్యుడు ఏమవుతాడంట? మరి ఇక్కడ 2వ వచనంలో తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే. హల్లెలూయా. మరి 7 ఏళ్ల కాల శ్రమల కాలంలో ఏమవుతుంది? ఇది జరుగుతుంది. నక్షత్రాలు మరి సూర్య చంద్రులు అంతా కూడా ఏమవుతుంది? చీకటి అమ్మిపోతుంది, వెలుగుండదు, కటిక చీకటి. హల్లెలూయా. మరి ఆ దినములు రాకముందే ఏం చేయమంటున్నాడు? నీ సృష్టికర్త స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. హల్లెలూయా. తర్వాత మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 19వ వచనం నుండి 18వ వచనం నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు మత్తయి సువార్త. పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకూడవలెనని ప్రార్థించును. లోకారంభం నుండి ఇప్పటి వరకును అటు శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకోదు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడు. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ యేసు ప్రభు 7 ఏళ్ల కాల శ్రమల గురించి చెప్తున్నాడు. ఇక 18వ వచనంలో చూస్తేనేమో పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు అంటున్నాడు. ఇదేంటంటే మరి 7 ఏళ్ల కాల శ్రమలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే మరి విశ్వాసులు ఎత్తబడినప్పుడే. హల్లెలూయా. యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ప్రధాన దూత బూర ఊదినప్పుడు విశ్వాసులందరూ టక్కున ఎట్లున్నారో అట్లా. నువ్వు బట్టలు వేసుకొని ఉంటే బట్టలు వేసుకొని ఎత్తబడతావు, నీకు బట్టలు లేకుండా ఉంటే బట్టలు లేకపోయినా ఎత్తబడతావు. హల్లెలూయా. అయ్యో, నేను కిందికి పోయి మా ఇంట్లో చెప్పేసి వస్తా అని చెప్పి అనే అవకాశం లేదు. టక్కున వెళ్ళిపోవాలి, అంత సిద్ధంగా ఉండాలని చెప్తున్నాను. అయితే మరి 19వ వచనం నుండి మరి ఇక్కడ 22వ వచనం వరకు కూడా 7 మరి 7 సంవత్సరాల మరి శ్రమలు ఎంత భయంకరమైనవి అనేది ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంత భయంకరమైనవి ఇక్కడ 19వ వచనంలో చూసుకుంటే, అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ అంటున్నాడు. హల్లెలూయా. మరి గర్భిణులకు పాలిచ్చు వారికి ఏంటంటే శ్రమ అంట. గర్భిణీ స్త్రీలు మరి గర్భం ధరించినప్పుడే వారికి నొప్పులు మొదలవుతాయి. మరి అలాంటి సమయంలో ఈ శ్రమల కాలం వస్తే మరి ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత వేదన. అవునా? హల్లెలూయా. ఇంకా 20వ వచనంలో ఏమంటాడు? అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. హల్లెలూయా. మరి ప్రార్థన చేయమంటున్నాడు. ఏమని ప్రార్థన చేయమంటున్నాడు ఇక్కడ?
ఆ మహాశ్రమ కలుగుతుంది కాబట్టి అది ఎప్పుడు సంభవించొద్దంట, పారిపోవడానికి ఎప్పుడు సంభవించొద్దంట, చలికాలమైందైనా విశ్రాంతి దినమైనా సంభవించొద్దంట. ఎందుకంటే మరి చలికాలం మనకి ఏమైతే చలి పెడుతుంది. అవును, చలి పెట్టినప్పుడు మనం దేన్ని కోరుకుంటాం? మనం మంటను కోరుకుంటాం. అవునా? అనేది వేడిని కోరుకుంటాం. అలాంటి మరి ఆ చలికాలం వణికే సమయంలో మహాశ్రమలు వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. ఒక దిక్కు మన శరీరం సహకరించదు, మన శరీరం అంతా కూడా మరి ఆ చలికి మరి ఏమవుతుంది, పగిలిపోయి మరి శరీరం అంతా కూడా ఇరుమంటుంది. అవునా? మరలా ఈ మహాశ్రమలు అంటే ఎలాంటి శ్రమలు? నక్షత్రాలన్నీ కూడా భూమి మీద పడుతూ ఉంటాయి. ఇప్పుడు భూమి కంటే కూడా మరి నక్షత్రాలు చాలా ఎంతో పెద్ద పెద్ద నక్షత్రాలు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద నక్షత్రాలు ఈ భూమి పైన పడ్డాయంటే వారి పరిస్థితి ఏంది? ఎంతోమంది చచ్చిపోతారు, ఎన్నో జంతువులు చచ్చిపోతాయి, సగం భూమి కాలిపోతుంది. హల్లెలూయా. ఎంతో భయంకరమైన పరిస్థితి ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో. హల్లెలూయా. మరి ఇక్కడ 21వ వచనంలో ఉంది కదా, లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూను కలగబోదు. ఎలాంటి శ్రమ వస్తుందని? లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా అలాంటి శ్రమ కలగలేదని. హల్లెలూయా. తర్వాత కూడా కలగబోదని, అంత ఘోరమైన శ్రమ. హల్లెలూయా. 7 సంవత్సరాలలో ఉంటుంది. ఇప్పుడు నోవాహు జలప్రలయం గురించి తెలియదు, వర్షం గురించి తెలియదు, ఎవరికి కూడా తెలియదు నోవాహు కాలంలో. హల్లెలూయా. దేవుడు హెచ్చరించాడు జలప్రలయం వస్తుందని. ఇప్పుడు అట్లనే మనకు కూడా దేవుడు అట్లనే హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనకు కూడా. హల్లెలూయా. 7 ఏళ్ల శ్రమల కాలము మరి చాలా ఘోరమైన మరి ఆ టైంలో వచ్చే శ్రమలు ఇప్పటి వరకు కూడా కలగలేదంట, ఎవరు కూడా అనుభవించలేదు. కానీ దేవుడు చెప్తుంటే మనం వింటున్నాం. హల్లెలూయా. దేవుడు మనకు బయలుపరచాడిన ఇలాంటి శ్రమలు రాబోతున్నాయి అని చెప్పి. హల్లెలూయా. ఇప్పుడు నోవాహు ఏ విధంగానైతే మరి ఆయన జలప్రలయం ఏంటిదో వర్షం ఏంటిదో తెలియకపోయినా కానీ మరి దేవుడు చెప్పింది జరుగుతుందని చెప్పి నమ్మి మరి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను ఏ విధంగానైతే సిద్ధం చేసుకున్నాడో, దేవుని అందు ఏ విధంగానైతే భయభక్తులు కలిగి ఉన్నాడో, హల్లెలూయా, మరి దేవుడు చెప్పింది జరుగుతుంది. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో మేము ప్రవేశించొద్దు అని చెప్పి మరి మనం కూడా ఏం చేయాలి? మనం కూడా మన కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలి. మనం దేవుని దగ్గర ప్రార్థన చేసో ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని రక్షించుకోవాలి. హల్లెలూయా. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. హల్లెలూయా. అప్పుడు నోవాహులాగా మనం కూడా ఏం చేస్తాము? లోకం మీద నేరస్థాపన చేస్తాం. అరే, మీరు నమ్మలేదు కాబట్టి మీరు ఈ శ్రమల కాలంలో ఉన్నారు. హల్లెలూయా. నేను నమ్మిన కాబట్టి యేసు ప్రభుతో కూడా ఉన్నా అని చెప్పి లోకం మీద నేరస్థాపన చేయగలుగుతాం. హల్లెలూయా. మరి లోకానికి తీర్పు తీర్చేది ఎవరంటే సంఘమే. హల్లెలూయా. సంఘమే లోకానికి తీర్పు తీరుస్తుంది యేసు ప్రభుతో పాటు. హల్లెలూయా. మనం లోకానికి తీర్పు తీర్చే వారంగా మనం ఉండాలి, కానీ తీర్పులో నిలబడేటోళ్ళంలా కాదు. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథం ఒక వచనం చెప్పి నేను ముగించేస్తా. ప్రకటనలు 20వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసుకుంటే 3వ వచనం నుండి 3-4 వచనాలు. 1000 సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధంలో మూసి దానికి ముద్ర వేసింది. అటు పిమ్మట వాడు కొంచెము కాలం విడిచి పెట్టబడవలను. అంతటా సింహాసనములను చూచుకుని వాటి మీద ఆసీనుల ఇండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది. మరియు క్రూర మృగములకైనను దాన్ని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాన్ని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన
సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. చాలు. హల్లెలూయా. మరి 1000 సంవత్సరాల తర్వాత, మరి 1000 సంవత్సరాలు యేసు ప్రభుతో పాటు మరి ఇక్కడ రాయబడింది కదా, మరి మృగం యొక్క ప్రతిమకు కానీ, మరి నొసలయందు కానీ, చేతులయందు కానీ దాని ముద్ర వేయించుకొని మరి వారు యేసుక్రీస్తుని విషయమై మరి తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలు మరి వారు బ్రతికి ఏం చేశారంటే యేసు ప్రభుతో పాటు 1000 సంవత్సరాలు పరిపాలించారండి. హల్లెలూయా. తర్వాత 1000 సంవత్సరాల తర్వాత మరి ఆ సింహాసనం మీద మరి యోహాను ఏం చూసినట్టు, సింహాసనాలను చూసినట్టు. వాటి మీద ఆశీనులైన వారికి ఏమి ఇవ్వబడ్డది? విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడ్డది. హల్లెలూయా. మరి వారు ఎవరంటే సంఘమే. మరి సంఘానికి తీర్పు తీర్చే అధికారము దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి కీర్తనలో మరి 149వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. హల్లెలూయా. మరి తీర్పు తీర్చడానికి మరి భక్తుల చేతిలో దేవుడు ఏం చేసిండని 2 అంచెల గల ఖడ్గం పెట్టాడంట. చదవండి అది కూడా. కీర్తనలు 149వ అధ్యాయము 149వ అధ్యాయంలో చూసుకుంటే కనుక 9వ వచనంలో అధ్యాయము 9వ వచనం. గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. మరి భక్తులకు తీర్పు తీర్చే మరి అధికారం దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. మనం తీర్పు తీర్చే జాబితాలో ఉండాలి, తీర్పు పొందుకునే జాబితాలో కాదు. ఏ జాబితాలో ఉండాలి? మనము తీర్పు తీర్చే జాబితాలో ఉండాలి. హల్లెలూయా. తీర్పు తీర్చే వారంగా ఉండాలి కానీ తీర్పు పొందుకునే వారంగా ఉండదు. హల్లెలూయా. ఇంకొకరి చెప్పేటోళ్ళంలా ఉండాలి కానీ ఇంకొకరితో చెప్పించుకునే మరి వీలు మనం కలుగజేసుకోవద్దు. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచి మన కుటుంబాన్ని రక్షించుకొని అప్పుడే మన కుటుంబాన్ని మనం సరి చేసుకున్నప్పుడే ఇతరులకు కూడా మనం తీర్పు తీర్చగలుగుతాం. అవునా కదా? మన కుటుంబాన్ని మనం రక్షించుకోకపోతే, మన కుటుంబాన్ని సరి చేసుకోకపోతే ఇతరులకు ఎట్లా తీర్పు తీర్చగలుగుతాం? తీర్పు తీర్చలేము. హల్లెలూయా. మనం నీతికి వారసులంగా ఎట్లుండగలుగుతాము? ఉండలేము. నువ్వు నీతిమంతుడవు అయితే మరి అది నీ దగ్గరనే ఆగిపోతుంది, నీ పిల్లలు సరిగా లేకపోతే. హల్లెలూయా. నీ పిల్లల్ని కూడా నువ్వు నీతిమంతులుగా చేస్తే ఆ నీతి ఏమవుతుంది? నీ దగ్గర నుంచి నీ పిల్లలకు పోతుంది. కొనసాగాలి నీతి. హల్లెలూయా. మరి ఆ నీతిని కొనసాగించే వారంగా మనం ఇప్పుడు వారసుడు అంటే ఎవరు? కొనసాగించేవాడు కుటుంబాన్ని. అవునా? హల్లెలూయా. వంశాన్ని కొనసాగించేవాడు. అదేవిధంగా మరి నీతిని మనం కొనసాగించాలి. హల్లెలూయా. మనం కలుగున్న నీతి మరి మన కుమారులకు కూడా ఏం చేయాలి? మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఆస్తులు ఎట్లనైతే మరి మన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేస్తారో నీతిని కూడా ఏం చేయాలి? పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. నువ్వు ఆ విధంగా నువ్వు చేయలేకపోయినట్లయితే నువ్వు ఏమైనట్టు నీతికి వారసుడవు కాదు. నువ్వు నీతిమంతుడుగా ఉండొచ్చు కానీ నీతికి వారసుడుగా ఉండవు. హల్లెలూయా. నోవాహు నీతికి వారసుడయ్యాడు. హల్లెలూయా. ఎందుకు నీతికి వారసుడయ్యాడంటే మరి దేవుని యందు విశ్వాసం ఉంచి
మరి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను కట్టాడు, ఇంటి వారిని కూడా రక్షించాడు. హల్లెలూయా. వారు ఎలాంటి వారైనా కానీ ఆ సమయానికి ఆ ఓడలో ప్రవేశించారు నోవాహును బట్టే. మరి నోవాహు మరి ప్రార్థన చేసి ఉండొచ్చు, నోవాహు తన హృదయంలో అనుకొని ఉండొచ్చు, నా కుటుంబం కూడా కాపాడబడాలని చెప్పి. హల్లెలూయా. మరి దేవుడు మరి ఆ ఓడలో ప్రవేశించే మనస్తత్వమును వారు కలుగజేశారు. హల్లెలూయా. మరి నోవాహు ఆ విధంగా తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగాడు కాబట్టి లోకం మీద నేరస్థాపన చేయగలిగాడు, నీతికి వారసుడిగా ఉండగలిగాడు. హల్లెలూయా. మనం లోకం మీద నేరస్థాపన చేసే వారంగా ఉండాలి, నీతికి వారసులంగా ఉండాలి. అంటే మరి నోవాహు ఏ విధంగానైతే ఆయన అది వరకు చూడని సంగతులు విషయమై మరి హెచ్చరింపబడి విశ్వాసం నుంచి దేవుని అది భయభక్తులుగా ఉన్నాడో, మరి మనం కూడా అది వరకు చూడని సంగతుల విషయమే హెచ్చరింపబడుతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు, లోకం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా అలాంటి శ్రమ కలగలేదు, అంత ఘోరమైన శ్రమ రాబోతుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా.